లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి మీడియా ఎఫెక్ట్స్ యాప్. వెల్కమ్ టు మీడియా ఎఫెక్ట్స్. ప్రతిష్టాత్మక టీ20 ప్రపంచ కప్ కోసం భారత జట్టును ప్రకటించారు. జట్టును ప్రకటించిన వెంటనే కొన్ని ప్రశ్నలు తలెత్తుతున్నాయి. కొందరు స్టార్ ప్లేయర్లకు అవకాశం రాకపోవడంపై అభిమానులు, క్రికెట్ నిపుణులు ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. ఇదిలా ఉంటే ప్రపంచ కప్లో ప్లేస్ ఫిక్స్ అయిన వెంటనే కొందరు స్టార్ ఆటగాళ్లు రిలాక్స్ అయినట్టు కనిపిస్తుంది. హార్దిక్ పాండ్యా. ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా ప్రపంచ కప్ జట్టుకు వైస్ కెప్టెన్గా ఎంపికయ్యాడు. జట్టును ప్రకటించిన తర్వాత లక్నో సూపర్ జైన్తో మ్యాచ్ ఆడిన పాండ్యా ఖాతా కూడా తెరవలేకపోయాడు. అయితే బౌలింగ్లో 26 పరుగులు ఇచ్చి 2 వికెట్లు పడగొట్టాడు. శివన్ దూబే. మెరుపు బ్యాటింగ్ పేరుగాంచిన శివన్ దూబే టీమిండియాకు ఎంపికైన తర్వాత పంజాబ్ కింగ్స్తో మ్యాచ్ ఆడాడు. కానీ ఆ మ్యాచ్లో దూబే 0గా అవుట్ అయ్యాడు. రోహిత్ శర్మ. ఈ ఐపీఎల్లో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ అంచనాలకు తగ్గట్టుగా రాణించడం లేదు. లక్నో సూపర్ జైన్తో జరిగిన మ్యాచ్లో రోహిత్ కేవలం 4 పరుగులకే అవుట్ అయ్యాడు. ప్రస్తుతం రోహిత్ ఫామ్లో కూడా టీమిండియా టెన్షన్ పెంచింది. రవీంద్ర జడేజా. ఆల్రౌండర్ రవీంద్ర జడేజా కూడా టీమిండియాతో చోటు దక్కించుకున్నాడు. కానీ పంజాబ్ కింగ్స్తో జరిగిన మ్యాచ్లో జడేజా కేవలం 2 పరుగులకు తన ఇన్నింగ్స్ను ముగించాడు. హర్షదీప్ సింగ్, సూర్యకుమార్ యాదవ్ కూడా ఈ ఐపీఎల్లో పేలవమైన ఫామ్తో బాధపడ్డాడు. సూర్య ఇప్పటి వరకు 7 మ్యాచ్లు ఆడి 176 పరుగులు చేశాడు. ఇప్పుడు టీ20 ప్రపంచ కప్కు ఎంపికైన తర్వాత కూడా సూర్య లక్నో సూపర్ జైన్తో జరిగిన మ్యాచ్లో కేవలం 10 పరుగులు మాత్రమే చేసి అవుట్ అయ్యాడు. ఇక హర్షదీప్ సింగ్ కూడా చెన్నై సూపర్ కింగ్స్పై 13 ఎకానమీతో తన 4 ఓవర్లో 52 పరుగులు ఇచ్చాడు. అలాగే 1 వికెట్ మాత్రమే తీశాడు. అలాగే నిన్న జరిగిన మ్యాచ్లో చహల్ భారీగా పరుగులు సమర్పించుకున్నాడు. అతను 4 ఓవర్లో ఏకంగా 62 రన్స్ ఇచ్చి వికెట్స్ ఏమి తీయలేదు. సంజు శాంసన్ కూడా పరుగుల ఖాతా తెరవకుండానే క్లీన్ బౌల్డ్ అయ్యాడు.